సుందరాయ శుభాంగాయ మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి సన్నిధానంలో జ్యేష్ఠ శుద్ధ ఏకాదశి, వైష్ణవ మాధ ఏకాదశి, చిత్తా నక్షత్రం, శనివారం, జూన్ 7వ తారీఖు. యథావిధిగా 4 గంటల నుంచి 4:30 గంటల వరకు సుప్రభాత సేవ. సుప్రభాత సేవలో భాగస్వాములు కాగోరువారు దాన్ని తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 4:30 గంటల నుంచి 6:30 గంటల వరకు ప్రాతరారాధన. ప్రాతరారాధనలో భాగస్వాములు కాగోరువారు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. ప్రాతరారాధనలో భాగంగా నిత్యవేద పారాయణం, ఉపనిషత్ పారాయణం, దివ్యప్రబంధ సేవాకారం, అనంతరం ధూపసేవ సమయంలో చతుర్వేద పారాయణం, శ్రీరామాయణం, భారతం, భాగవతం, విష్ణు పురాణం, క్షేత్రమహాత్మ్యం, వరాహపురాణం, శ్రీభాష్యం, భగవద్గీత మొదలైన గ్రంథాలన్నీ పారాయణ చేయడానికి ఉపక్రమిస్తారు. అనంతరం బాలభోగ నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుర్గోష్ఠి, తీర్థం నియోగం అయిన తర్వాత చుట్టు సన్నిధుల్లో మంగళాశాస్త్రం పూర్తి చేసుకున్న తర్వాత సుమారు 6:30 గంటల నుంచి సర్వదర్శనం ఆరంభమవుతుంది. 7:30 గంటలకు ఏకాదశి ప్రయుక్తంగా అష్టోత్తర శత స్వర్ణ తులసీదళార్చనం, 8:30 గంటలకు ఆర్జిత గణ సేవ, 9:30 గంటలకు ఆర్జిత నిత్య కళ్యాణం ఆరంభమవుతాయి. ఆయా సేవల్లో భాగస్వాములు కాగోరువారు ఆయా సేవలకు తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. 11:30 గంటల నుంచి 12:15 గంటల వరకు రాజభోగ నివేదనం, మహానివేదనం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనములు నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 12:15 గంటల నుంచి 2:30 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. మధ్యాహ్నం 2:30 గంటల నుంచి 3 గంటల వరకు మధ్యాహ్న విరామం. ఈ సమయంలో భక్తుల యొక్క దర్శనము నిలుపుదల చేయడం జరుగుతుంది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సర్వదర్శనం కొనసాగుతుంది. సాయంకాలం 5 గంటల నుంచి 5:30 గంటల ప్రాంతంలో ప్రధాన ఆలయంలో సహస్రనామార్చన జరుగుతుంది. ఆస్తికులైనటువంటి భక్తులు దానికి తగిన రుసుము చెల్లించి సంప్రదాయ వస్త్రధారణతో పరిమిత సంఖ్యలో భాగస్వాములు కావచ్చు. సాయంకాలం సుమారు 6 గంటల ప్రాంతంలో లక్ష్మీనారాయణ స్వామి ఆలయంలో ఆగ్నేయ మూలంలో ఉండేటువంటి లక్ష్మీనారాయణ స్వామి వారి ప్రాతివర్షిక కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. 6 గంటల ప్రాంతంలో ప్రారంభించి విశ్వసేన ఆరాధనం, పుణ్యాహవచనం అయిన తర్వాత ధ్వజారోహణం అయిన తర్వాత దేవతాహ్వానం అయిన తర్వాత కళ్యాణ మహోత్సవం కొనసాగుతుంది. ఇది సుమారుగా 7:30-8 గంటల వరకు కళ్యాణ మహోత్సవం కొనసాగుతుంది. దీంతో సమాంతరంగా 7 గంటలకు డిప్టీ సలాం, దీపారాధన అయిన తర్వాత రాత్రి ఆరాధన ఆరంభమవుతుంది. రాత్రి ధూపాంతం అయిన తర్వాత ధూపానంతరం అధ్యాపకులకి సొంటి శర్కర నివేదనం అనంతరం అధ్యాపకుడికి శ్రీశటార సమర్పణం అయిన తర్వాత వారు దివ్య ప్రబంధ గానం చేయడం. దివ్య ప్రబంధ గానం అయిన తర్వాత సుమారు 9-9:30 ప్రాంతంలో 9:30 గంటల ప్రాంతంలో నివేదనం అయిన తర్వాత నిత్యహోమం, బలిహరణం అయిన తర్వాత మంగళాశాస్త్రం, చాతుర్గోష్ఠి, తీర్థ వినియోగం అయిన తర్వాత ఏకాంత సేవ కవాట బంధనంతో ఈనాటి కార్యక్రమం సుసంపన్నమవుతుంది.